सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు, నిన్న మనము అభ్యాసం 52లో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అభ్యాసం 53 మొదలు పెట్టుకోవాలి. అందులో కూడా మనము కొన్ని శబ్దాలు చెప్పుకున్నాం అనుకుంటాను. శబ్దకోశం పూర్తిగా అయిపోయింది కదా. ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకోండి. వ్యాకరణ అంశాలు, వ్యాకరణం హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. వ్యాకరణం అని హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. వ్యాకరణం బ్రాకెట్లు ఏమొస్తాయంటే మనం వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఒకటి భుజధాతు. భుజధాతు రాసుకోండి. తద్దిత ఇని, తద్దిత ఇని, తద్దిత ఇని ప్రత్యయ, తద్దిత ఇని ప్రత్యయ, ठन प्रत्यय, ठन प्रत्यय, इतत्स प्रत्यय, इतत्स प्रत्यय. ఈ మూడు ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు అంటాం వీటిని. ఎందుకంటే శబ్దాలతో తీసుకొస్తాం అన్నమాట వీటిని. అందుకే ఒకటి ఇని ప్రత్యయము, ठन ప్రత్యయము, ఇతత్స్ ప్రత్యయము. ఈ మూడు ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు అంటాము. ఇంకా భుజధాతును ఉపయోగించి మన వాక్యాలు ఉంటాయి, చూద్దాం అవేంటో. ఈ భుజధాతు 10 లెక్క రాయమని చెప్పాను, రాసే ఉంటాను అనుకుంటాను. అస్తు, ఇప్పుడు రాసుకోండి. ఆ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు నియమం 168 అని హెడ్డింగ్ సైడ్ రాసుకోండి. ముఖ్య నియమం రాసుకోండి. నియమం 168. ఇది చాలా మనకు ఉపయోగపడేటువంటి నియమం అండి. నీటిగా రాసుకోండి. సూత్రము భుజో నవనే, భుజో నవనే, భుజో నవనే. భుజో పక్కన అవగ్ర చిహ్నం పెట్టిన అనవనే అండి. భుజో అనవనే అంటే అక్కడ సంధి అయిపోయి మనకు ఏంగ పదాంతాదతి చెప్పుకున్నాం కదా, దాని ప్రకారంగా భుజో ఓ పక్కన అవగ్ర చిహ్నం వస్తుంది. భుజో నవనే అంటే మనం భుజధాతు చెప్పుకున్నది, దానికి సంబంధించి ఇక్కడ చెప్తున్నారు. భుజో నవనే బ్రాకెట్లో పెట్టుకోండి, రాసుకోండి. భుజు ధాతువుకి, భుజ్ ధాతువుకి 2 రకాల అర్థాలు ఉన్నాయి. చూడు, ఇది బాగా గమనించండి. భుజు ధాతువుకి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి రక్షించడం, ఒకటి రక్షించే అర్థంలో ఒక అర్థం తీసుకుని రక్షించే అర్థంలో, రెండవది భోజనం చేసే అర్థంలో, రెండవది భోజనం చేసే అర్థంలో, తినే అర్థంలో, భోజనం చేస్తున్నాడు, తింటున్నాడు, భోజనం చేసే అర్థంలో ఉంటుంది. భూధాతుకి రక్షించే అర్థం వస్తుంది, భోజనం చేయడం అనే అర్థం కూడా వస్తుంది. కానీ ఎప్పుడు రక్షించే అర్థం తీసుకోవాలి, ఎప్పుడు తినే అర్థం తీసుకోవాలి అంటే రాసుకుందని పక్కన. రక్షించే అర్థంలో కేవలం పరస్మయ పదే ఉంటుంది. రక్షించే అర్థంలో పరస్మయ పదం తీసుకోవాలి. రక్షిస్తున్న అర్థం చెప్పాలనుకోండి, అప్పుడు పరస్మయ పదంలో భుజధాతు రాలి. ఎందుకంటే భుజధాతు ఉభయపది అంటే ఆత్మీయ పదంలో ఉంది, పరస్మయ పదంలో ఉంది. అంటే ఒకవేళ నువ్వు రక్షించే అర్థం తీసుకుంటున్నావు అనుకోండి, అప్పుడు పరస్మయ పదమే రాయాలి. రక్షించే అర్థంలో పరస్మయ పదం వస్తుంది, లేదా పరస్మయ పదాన్ని ఉపయోగించాలి. 2
భోజనము, ఉపభోగము, ఉపభోగం చేయడం ఇత్యాది అర్థాలలో భోంచేయడం, అనుభవించడం అంటే ఉపభోగం చేయడం, అనుభవించడం ఇత్యాది అర్థాల్లో ఆత్మీయ పదమే వస్తుంది. ఆత్మీయ పదమే ఉపయోగించాలి. ఆత్మీయ పదమే వస్తుంది. ఆత్మీయ పదమే వస్తుంది. ఓకే, ముఖ్యంగా చెప్పారు బుడిదాకి 2 అర్థాలు, రక్షించే అర్థం, తినే అర్థం. రక్షించే అర్థం వెళ్ళినప్పుడు పరస్మ పదంలో ఉంటుంది. తినే అర్థం ఇంకా మిగిలిన చాలా అర్థాలు అవి మటుకు ఆత్మీయ పదంలో ఉంటాయని స్పష్టంగా చెప్పాడు అనమాట. అందుకే ఒకసారి ఎగ్జాంపుల్ రాసుకోండి. రక్షించే అర్థంలో పరస్మ పదం వస్తుంది, తినే అర్థంలో, ఉపభోగించే అర్థంలో ఆత్మీయ పదం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకుందాం వీటికి. రాజా పృథివీం భునక్తి. రాజా పృథివీం భునక్తి అంటే రాజా పృథివీని తింటున్నాడా? రాజా పృథివీం భునక్తి. రాజా పృథివీ భునక్తి అంటే రక్షిస్తున్నాడు. రాజా పృథివీని రక్షిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పృథివీని రక్షిస్తున్నాడు రాజా కాబట్టి. ఇది భునక్తి అనేది పరస్మ పదంలో ఉంది. భునక్తి, భుంక్త, భుంజంతే నేను చెప్పాను. భుంక్తే, భుంజాతే, భుంజతే ఆత్మపదం చెప్పాను. ఓకేనా? ఇక్కడ రాజా పృథివీం భునక్తి, అందుకే రక్షించే అర్థంలో పరస్మ పదం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. రామః భోజనం భుంక్తే. రామః భోజనం భుంక్తే. రామః భోజనం భుంక్తే. రాముడు భోజనం తింటున్నాడు. ఇలా ఆత్మీయ పదంలో ఉందనుకోండి, అది తినే అర్థంలో ఉన్న స్పష్టం అవుతుంది అన్నమాట. అందుకే ఈ పదాన్ని బట్టి ఉభయ పదమా, అది పరస్మ పదమా, ఆత్మీయ పదం చూసి దాన్ని బట్టి కూడా మనం ఏ అర్థం తీసుకొని తెలుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దీనికి రెండింటికి అర్థం తెలియదు అనుకోండి, ఇక్కడ భునక్తి అంటే తినే అర్థం తీసుకున్నామంటే అర్థం మారిపోతుంది అనమాట. రామః భోజనం భుంక్తే, రాముడు భోజనం తింటున్నాడు. నెక్స్ట్, కృష్ణ విషయాన్ ఉపభుంక్తే. కృష్ణ విషయాలను ఉపభోగం చేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. కృష్ణ విషయాన్ ఉపభుంక్తే. కృష్ణ అనేది కృష్ణోగా అశిచ అనే సూత్రం ప్రకారంగా ఓకారం అయిపోయింది. కృష్ణ విషయాన్ ఉపభుంక్తే. ఇక మన తినే అర్థంలో మరి ఉపభోగం చేయడంలో అర్థం చెప్పాను కదా, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వబడింది. కృష్ణ విషయాన్ అంటే విషయాలు, అంటే ఇంద్రియ విషయాలు ఉన్నాయి కదా, ఆ విషయాన్ని ఉపభుంక్తి అనుభవిస్తున్నాడు, ఉపభోగం చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు స్పష్టమైందా మనకు? భుజధాతు, ఉభయపది ధాతు పరస్మ పదంలో ఉందంటే అది రక్షించే అర్థంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఒక తినే అర్థంలో, ఉపభోగం చేసే అర్థంలో ఉందంటే అది ఆత్మీయ పదమే ఉంటుంది. మనం ఎక్కడైనా కనిపించిన ఇదే అర్థంలో ఉంటుంది. మనం ఎక్కడైనా రాసినప్పుడు ఇదే విధంగా రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసిందా? భుజధాతు పరస్మ పదం రక్షించే అర్థంలో, ఆత్మీయ పదం తినే అర్థంలో ఉంది. ఇప్పుడు గమనిద్దాం. రోజు మనం మంత్రపాఠం చెప్తున్నాం. సహనావతు సహనౌ భునక్తు. సహనౌ భునక్తు. ఇక్కడ భునక్తు ఏ పదము? పరస్మ పదం, ఆత్మీయ పదమా? ఏ పురుషం, సారీ, ఏ పదం? పరస్మ పదమా, ఆత్మీయ పదమా? పరస్మ పదం లోట్ లకారం. సో పరస్మ పదంలో ఉందంటే అది ఏ అర్థం వస్తుంది? రక్షించే అర్థంలో. మనం దీన్ని, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మనం ఎక్కడ ఉపయోగిస్తాము? భోజనం చేసేటప్పుడు దాన్ని చాలా మంది చెప్తూ ఉంటారు. విన్నారా? భోజనం చేసేటప్పుడు ఈ మంత్రపాఠాన్ని ఉచ్చరిస్తారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని చెప్పి ఉపయోగిస్తామా? అందుకే ఈ మంత్రాన్ని అక్కడ ఉపయోగించరు. చాలా మంది తెలియక భునక్తు ఉంది, భునక్తు తినే అర్థంలో ఉంది, కానీ ఆత్మీయ పదంలో వస్తుంది. అది ఇక పరస్మ పదంలో ఉంది కాబట్టి ఇది రక్షించే అర్థంలో ఉంది. ఓం సహనావతు, సహ నౌ అవతు అంటే ఒక విద్యార్థి, ఒక అధ్యాపకుడు అంటే గురువు ఇద్దరు కలిసి చదువుకునేటప్పుడు ఆ ఈశ్వరుని ప్రార్థిస్తున్నది మంత్రపాఠం తోటి. ఏ ఈశ్వర సహనా అవతు, మేమిద్దరము ఎల్లప్పుడూ అవతోటి రక్షించబడాలి. రక్షించబడాలి అంటే అవతు అని కూడా రక్షించడం అన్నది. ఇక్కడ ఒక అవరక్షణ ధాతు ఉంది.
సహనౌ అవతు, సహనావతు. అదేవిధంగా సహనౌ భునక్తు అంటే రక్షించాలి అంటే పోషింపబడాలి అర్థం కూడా వస్తుంది. అంటే విద్యాపరంగా పోషించబడాలి, ఇంకా అవతు అంటే పోషింపబడాలి, రక్షింపబడాలి. ఇక్కడ సహనౌ భునక్తు అన్నప్పుడు ఇదే విధంగా వస్తుంది, మేమిద్దరం ఒకరికి ఒకరు రక్షించబడాలి. సహవీర్యం కరవావహై, మేము చదివిన ఏదైతే విద్య ఉందో అది వీర్యవంతం కావాలి, అది తేజోవంతం కావాలి, ప్రకాశవంతం కావాలి. ఇంకా సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్విన అధీతమస్తు. తేజస్వి అధీతమస్తు, మేము చదివినంత తేజస్వి కావాలి అంటే ప్రకాశింపాలి. మేము చదివినంత, మేము చదువుకోబోయేది కూడా అది ప్రకాశవంతం కావాలి, చదివింది అంతా కూడా అది కూడా ప్రకాశవంతం కావాలి. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్విన అధీతమస్తు మావిద్ విషావహై. మావిద్ విషావహై, మా ఇద్దరి మధ్య పరస్పరం ఒకరికొకరికి ద్వేష భావన కలగకూడదు. ఒక్కొక్క సందర్భంలో గురు శిష్యుల మధ్య ద్వేష భావన కలుగుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఏదో ఒక నా మాట వినడం లేదు అని చెప్పలేదు, నాకు చెప్పడం లేదు సరిగా, ఏదో వినడం లేదు, ఏదో ఒక రకంగా ఉంటాయి. ఉపేక్షా భావనతో చెప్తూ ఉంటామంట. అంటే పరస్పరం ప్రీతి భావనతోటి చదువుకోవాలి గురు శిష్యులు. కొన్ని చోట్ల ఉపేక్షా భావంతో చదువుతూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ఏమనలేదు కాబట్టి. అందుకే మా ఇద్దరి మధ్య పరస్పరం ప్రీతి భావన కలగాలి, ప్రేమ భావన కలగాలి, ద్వేష భావన ఎప్పటికి కూడా ఉండదు. ఒకసారి స్వేమ భావన చేయకపోయినా నాకు మనసులో గురువు కోపం ఉంటుంది, ఎప్పుడు నాకే చెప్తున్నా అని చెప్పి శిష్యులకు కూడా కోపం ఉండొచ్చు గురువు మీద. అలాంటివి పరస్పరం ఒకరికొకరికి ఉపేక్షా భావన కానీ, ద్వేష భావన కానీ, అన్యథా భావన కానీ ఉండకూడదు. ఆ రకంగా చెప్పామంట. మేము ఇద్దరం ఒకసారి పోషింపబడాలి, రక్షింపబడాలి. మేము చదివినంత వీర్యవంతం కావాలి, మేము చదివేదంతా వీర్యవంతం కావాలి, చదివినంత కూడా మంచి ప్రకాశవంతం కావాలి. అంటే అందరికీ అది ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అది పూర్తిగా జీర్ణించుకోవాలి. ఇంకా మా ఇద్దరి మధ్య ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం చెప్పబడింది. అని ఈ మంత్రంతో ఆ ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. మా ఇద్దరి మధ్య గురు శిష్యుల మధ్య ఈ రకం ఇటువంటి బంధం ఏర్పడాలి, ఇటువంటి అనుభూతి స్నేహం ఏర్పడాలి అని ఈ మంత్రంలో మనం ప్రార్థించామన్నమాట. అంతిమంలో ఓం శాంతి 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 అని చెప్పి 3 సార్లు చెప్పాం. ఈ శాంతి శాంతి అంటే 3 సార్లు ఎందుకు చెప్పేది కంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ 3 రకాల దుఃఖములు మాకు ఎటువంటి ఏ విధంగా కూడా ఆటంకం కలిగించకూడదు. ఇవన్నీ 3 దుఃఖాలే కదా. ఆధ్యాత్మికం అంటే మన అజ్ఞానం వల్ల వచ్చేటువంటి దుఃఖం. ఒక్కోసారి అజ్ఞానం వల్ల మనమే బాధపడుతుంటాం, ఏదో తప్పు చేస్తాం, బాధపడుతూ ఉంటాం. ఒకటి ఆది భౌతికం, భౌతిక సాధన వల్ల, ఒక వ్యక్తి వల్ల కావచ్చు, పశు పక్షుల వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వేరే నిమిత్తంగా వచ్చేటువంటి భౌతికాలతో వచ్చేటువంటి దుఃఖాన్ని భౌతిక దుఃఖం అంటాం. ఇంకొకటి దైవిక దుఃఖం. ఇప్పుడు ఏదో కరోనా అంటున్నా, ఏదో ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో ఏం తెలియదు. ఇంట్లో కూర్చునే వాళ్ళు పోతున్నారు, బయట తినే వాళ్ళకి ఏం కాక ఉంది, అది ఎక్కడొచ్చి ఎవరిని అటాక్ చేస్తుందో చెప్పడం లేదు. ఇది ఒక దైవిక దుఃఖం అనుకోవాలన్నా? ఎందుకు ఎవరికి తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. ఎక్కడో ఉన్నదాన్ని మనం మూతులు మాస్క్ వేసుకొని తిరుగుతా ఉన్నాం, కానీ వచ్చేది వస్తుందా, ఎవరికి తీసుకెళ్తుందా అని కొంతవరకు మనం అలా ఊహించవచ్చు. అది ఏది ఇదమిత్తం అనేది చెప్పలేము. ఇంతమందుకు గంగోత్రి యమునోత్రిలో అక్కడ హిమాలయాల కింద పెద్ద ఒక ఉల్కాపాతం గిరి మొత్తం ఒకసారి లక్షల మంది కొట్టుకుపోయారు. పైనుంచి అలా కింద పడటం వల్ల వరదలు వచ్చి పైనుంచి ఉల్కాపాతం కింద పడంటే ఒకేసారి నీళ్ళ మేఘాలు మొత్తం ఒకేసారి కింద పడటం వల్ల ఆ ప్రవాహంలో చాలా వందల మంది కొట్టుకుపోయారు. ఇవి దైవిక దుఃఖాలే, ఒక మానవుని వల్ల ఉత్పన్నమయ్యేది కాదు కదా. మానవుని వల్ల ఉత్పన్నం కాని దైవంగా ఉత్పన్నమయ్యేది ఏదైతే ఉందో దాన్ని దైవిక దుఃఖం అంటాం. అటువంటి దుఃఖాలు మా ఇద్దరి మధ్య, గురు శిష్యుల మధ్య ఎటువంటి ఏ ఆటంకాలు కలిగించకుండా మా విద్య అనేది ఎల్లప్పుడూ నిరంతరం కొనసాగుతూ ఉండాలి, తేజవంతం కావాలి, ప్రకాశవంతం కావాలి అని చెప్పి ఆ పరమాత్మని వేడుకుంటున్నాం. అందుకే లాస్ట్ లో 3 రకాలుగా శాంతి అని చెప్పి, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతిక దుఃఖాలు మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా నిర్విఘ్నంగా మా విద్య కొనసాగాలి అని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థించడం. మొత్తానికి ఇక్కడ సహనావతు సహనౌ భునక్తు అంది. భునక్తు అనేది మా ఇద్దరం ఒకరికొకరు రక్షింపబడాలి, పోషింపబడాలి అనే అర్థంలో, ఇక్కడ పాలింపబడాలి అనే అర్థంలో తీసుకున్నాం. అంటే ఇది ఆత్మీయ పదంలో, పరస్మ పదంలో ఉంది కాబట్టి రక్షణ అర్థం అంటే మా ఇద్దరి మధ్య రక్షణ కలగాలి. కాబట్టి మనం ఇక్కడ దాన్ని అక్కడ ఉపయోగించుకోకపోతే మంచిగా ఉంది.
ఈ మంత్ర అన్నం చేసేటప్పుడు వేద మంత్రం ఉందండి. భోజన మంత్రం చెప్పేటప్పుడు ఓం అన్నపతే అన్నస్య నో దేహి అనవీవస్య సుస్మినః ప్రప్రధాతారం తారిష ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే. ఇది వేద మంత్రమే అండి. మనకు ఆ మంత్రం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది గురు శిష్యుల మధ్య ఎప్పటికైనా విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థించేటువంటి ప్రార్థన. అస్తు అది ఏదో వైకల్పికంగా ఏదో విద్వాంసులు దీన్ని ఆ విధంగా మొదలు పెట్టాయంటే ఏదో ఒకటి వాళ్ళకి కారణం ఉంటుంది. దాన్ని మనం ఎప్పటి నుంచి వచ్చినటువంటి సంపదను మనం వ్యతిరేకించకూడదు. అస్తు విషయం చెప్పాను. ఇక్కడ మనం ప్రత్యక్షంగా వ్యాకరణ పరంగా మనం చూస్తున్నాం కాబట్టి ఇది రక్షించే అర్థంలో ఉంది, ఇది భోజనం చేసే అర్థంలో ఉంది. కాబట్టి మనం ఈ సందర్భంలో రక్షించే అర్థంలో గురు శిష్యులు పెట్టిన ప్రసంగం కాదు, విద్యాభ్యాసానికి కూర్చుంటున్నాం కాబట్టి రక్షణ మా ఇద్దరు ఒకరు రక్షించాలని చెప్పే భావనతోటి ఇక్కడ ఇవ్వబడింది. ఇంకా దాన్ని ఈ రకంగా తీసుకోవచ్చు. అంటే అతి వ్యాప్తి పరంగా పోయి మేము ఇద్దరం ఒకసారి అలా రక్షింపబడాలి, పాలింపబడాలి, పోషింపబడాలి. మా ఇద్దరి మధ్య ఒకరికొకరు మేమే అంటే అన్ని విషయాలు కూడా పదార్థాలు తినే విషయాల్లో కూడా మేము పోషించబడాలి. ఆ రకంగా దాన్ని అతి వ్యాప్తిగా తీసుకొని ఏదో వాళ్ళు అట్లా ప్రయత్నం చేసి ఉండొచ్చు. కాకపోతే దానికి సంబంధించి మనకు మంత్రాలు ఉన్నాయి కాబట్టి భోజనాలకు సంబంధించి భోజనం మధ్యలో చదివేటువంటి మంత్రాలు ఉన్నాయి కాబట్టి మనకు తీసుకోకపోతేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. అస్తు. మనకు నియమం 168. అస్తు. ఇప్పుడు రాసుకున్న నియమం 169. నియమం 169. అత ఇనిటనౌ, అత ఇనిటనౌ బ్రాకెట్ పెట్టుకొని చూద్దాము. అత ఇనిటనౌ అకారాంత శబ్దాలతో యుక్తమైనటువంటి అకారాంత శబ్దాలతో యుక్తమైనటువంటి అకారాంత శబ్దాలతో యుక్తమైనటువంటి లేదా లేదా గుణవంతుడు, ధనవంతుడు ఇలాంటి అర్థాల్లో, గుణవంతుడు, ధనవంతుడు ఇలాంటి అర్థంలో, గుణవంతుడు, ధనవంతుడు, జ్ఞానవంతుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. ఏదైనా కానీ ఇలాంటి అర్థాలలో శబ్దానికి అంతిమంలో ఇని మరియు టన్ ప్రత్యయాలు వస్తాయి. ఇని మరియు టన్ ప్రత్యయాలు వస్తాయి. ఈ రెండింటిని ఏం చెప్పాం? తదిత ప్రత్యయాలని చెప్పాం. అంటే అకారాంత శబ్దాలతోటి, అంటే అకారాంతంలో ఉంటే అటువంటి శబ్దంతో వెళ్ళేవాడు, చేసేవాడు, తినేవాడు లేదా ధనికుడు, గుణవంతుడు, జ్ఞానవంతుడు ఇలాంటి అర్థాలు చెప్పడం కోసం ఏమొస్తుందంట? ఇని టన్ ప్రత్యయాలు వస్తాయి. ఇని మరియు టన్ ప్రత్యయాలు వస్తాయి. ఇక్కడ ఇని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఇని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇన్ మిగులుతుంది. ఇన్ మిగులుతుంది. ఇన్ మిగులుతుంది. అదేవిధంగా టన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, టన్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే, టన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇక మిగులుతుంది. ఇక మిగులుతుంది. ఇక మిగులుతుంది. ఇప్పుడు రెండింటికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేవి? మొట్టమొదటి గుణ శబ్దం. గుణ శబ్దము, గుణలో నాలో ఆ ఉంది కదా, అది అకారాంత శబ్దం. అంటే అకార అంతిమంలో కలిగిన శబ్దంతో ఏం తెచ్చుకుంటాము? ఇన్ని ప్రత్యయం లేదా టన్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఒకసారి ఇన్ని తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది, టన్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు రూపం ఎలా తయారవుతుంది? మనకు మూల శబ్దం అంటే గుణ శబ్దం.
గుణాలో అకారం అంతిమంలో ఉంది. గుణాలో అకారం అంతిమంలో ఉంది. కాబట్టి ఆ గుణ ప్రాతిపదికం చేత శబ్దం చేత ఇని ప్రత్యయం తెచ్చుకున్నాం. గుణ ప్లస్ ఇన్ ఏంటి ప్రత్యయం ఇన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇని ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆ ఇని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుందని చెప్పాను? ఇన్ మిగులుతుంది. ఇన్ని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ వెళ్ళిపోతుంది, ఇన్ మిగులుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? గుణ ప్లస్ ఇన్ ఇజ్ ఈక్వల్ టు గుణ ప్లస్ ఇన్ ఇజ్ ఈక్వల్ టు గుణిన్ అవుతుంది. ఏమవుతుంది? గుణిన్. అర్థమైందా? గుణిన్ అవుతుందంట. ఇక్కడ పదరూపం అయిపోయి గుణిన్ వస్తుందన్నమాట. కాబట్టి గుణ అంటే గుణిన్ అర్థం. గుణ ప్రాతిపదిక చేత ఇన్ ప్రత్యయం కలిపిన గుణిన్. అంటే గుణిన్లో మనకి ఇన్ కనిపిస్తుందా? కాబట్టి ఇన్ ప్రత్యయం వచ్చింది. అంటే గుణి అంటే గుణవంతుడు, గుణము కలవాడు. గుణము కలవాడిని గుణిన్ అంటాం. గుణము కలవాడిని ఏమంటాము? గుణిన్. గుణిన్. అదేవిధంగా ధన. ఇక్కడ ధనలో అకారాంతం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ధన ప్రాతిపదికానికి ధనాన్ని శబ్దానికి ఇన్ని ప్రత్యయం కలిపితే ధనిన్ అయిపోతుంది. ధనిన్ అంటే ధనము కలవాడు. ధనిన్ అంటే ధనము కలవాడు. ధనము కలవాడు. నెక్స్ట్ జ్ఞాన. జ్ఞాన ప్రాతిపదికం చేత ఇని తెచ్చుకుంటే జ్ఞాన, అప్పుడు ఇని కలుపుకుంటే జ్ఞానిన్ అయిపోయింది. జ్ఞాన ఇజ్ ఈక్వల్ టు జ్ఞానిన్. జ్ఞానిన్ జ్ఞానం కలవాడు. అన్నిట్లో ఇన్ కనిపిస్తుందా? దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసేది ఇంట్లో ఇన్ ప్రత్యయం వచ్చిందని చెప్పి. జ్ఞానిన్ ఇలాగ వచ్చాయనుకోండి, ఇన్ ప్రత్యయం వచ్చాయని ఖచ్చితంగా చేసేవాడు, జ్ఞానవంతుడు, జ్ఞానం కలవాడు, గుణవంతుడు, గుణం లేదా గుణం కలవాడు ఎలాగని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దంతిన్. దంతిన్ దంతములు కలిగినటువంటి ఏనుగు. దంతములు కలిగినటువంటి ఏనుగు. దంతిన్ దంతములు కలిగినటువంటి ఏనుగు. దంతిన్ అంటాం. దంత ప్రాతిపదికం చేత ఇన్ తెచ్చుకున్నాం అనుకోండి, దంతిన్. అలాగే అన్నిట్లో ఇంటి ఇలా వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా ఇన్ ప్రత్యాంతమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే ఇన్ని ప్రత్యయం నుంచి వచ్చింది అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. దంతములు కలవాడు అంటే దంతములు కలిగినటువంటి ఏనుగు. ఈ రకంగా మనం ఎన్నో చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఇన్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏ దానికి సమానం నడుస్తుంది? రాసుకోండి. ఈ ఇన్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, ఈ ఇన్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరిన్లో కూడా ఇన్ ఉంది అన్నమాట. కరిన్లో ఇన్ ఉందా? ఈ శబ్దం చేసుకుంటే ఇవన్నీ దీని లెక్క రాసేయచ్చు. కరిన్ కరినౌ కరినః, దంతిన్ దంతినౌ దంతినః, జ్ఞానిన్ జ్ఞానినౌ జ్ఞానినః, గుణిన్ గుణినౌ గుణినః, గుణినం గుణినౌ గుణీః, కరినం కరినౌ కరీన్, అలాగా గుణీన్ అలా వస్తుంది ద్వితీయ భక్తి బహువచనంలో. ద్వితీయ భక్తి బహువచనంలో కరినం కరినౌ కరినః. ఇక్కడ కూడా గుణినం గుణినౌ గుణినః అలా వస్తుంది. కరీన్ కాదు, కరినః. అలాగే గుణినః దంతినః ద్వితీయ భక్తి బహువచనంలో. కరీ కరినౌ కరినః, గుణి గుణినౌ గుణినః, గుణినం గుణినౌ గుణినః, గుణినా గుణిభ్యాం గుణిభిః, గుణినే గుణిభ్యాం గుణిభ్యః, గుణినః గుణిభ్యాం గుణిభ్యః, గుణినః గుణినోః గుణీనాం, గుణిని గుణినోః గుణీషు, హే గుణిన్ హే గుణినౌ హే గుణినః. ఇది కరిన్ శబ్దానికి సమానంగా నడిపించాయన్నమాట. కరిన్ శబ్దం నేర్చుకుని దాన్ని బట్టి ఇవన్నీ రాసేయచ్చు. అస్తు. ఇది మనము ఇప్పుడు జ్ఞానిన్, ధనిన్, అదేవిధంగా దంతిన్, ఇవన్నీ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్ ప్రత్యాంత శబ్దాన్ని ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ శబ్దం ఎలా ఎప్పుడు కనిపించినా, ఇలాంటి శబ్దం కనిపించినా అప్పుడు కరిన్ శబ్దానికి సమానంగా రూపం నడిపించుకోవాలి. అర్థాన్ని బట్టి అక్కడ ఏ విభక్తి కావాలో ఆ విభక్తిని తీసుకుంటాం. నెక్స్ట్ రాసుకోండి. ఒకవేళ స్త్రీలింగంలో అయితే
ఒకవేళ స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఈకారాన్ని చేర్చుకొని దీర్ఘ ఈకారమును చేర్చుకొని దీర్ఘ ఈకారమును చేర్చుకొని దీర్ఘ ఈకారమును చేర్చుకొని దీర్ఘ ఈకారమును చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా నడిపించాలి. నదీ శబ్దానికి సమానంగా నడిపించాలి. ఇప్పుడు కరిణి ఉంది, కరిణికి దీర్ఘ ఈకారం చేసినాం అనుకోండి కరిణి అయిపోతుంది. జ్ఞానికి ఈ దీర్ఘ ఈకారం చేసాం జ్ఞానిని అయిపోతుంది. అప్పుడు జ్ఞానిని జ్ఞానిన్యో జ్ఞానిన్య అలా నది శబ్దానికి సమానం. నది నద్యో నద్య ప్రకారంగా జ్ఞానిని జ్ఞానిన్యో జ్ఞానిన జ్ఞానిన్య అలాగా స్త్రీలింగంలోకి ఈ రూపాన్ని తీసుకెళ్ళచ్చు. అందుకే నదీ శబ్దంలో ఒకవేళ స్త్రీలింగంలో అయితే నదీ శబ్దానికి సమానం నడుస్తుంది. ఓకే అస్తు. నెక్స్ట్ దాంట్లో రాసుకోండి. కానీ ఇప్పుడు ఇని ప్రత్యయానికి రూపం ఎలా ఉంటుంది చూసాము. గుణిన్ ధనిన్ దంతి ఈ రకంగా ఉంటుంది. దాన్ని పుల్లింగంలో కరిణి శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే నది శబ్దానికి సమానంగా నడుస్తుంది అని చెప్పుకున్నాం. అదే టన్ ప్రత్యయం యొక్క రూపం ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ రాసుకుని టన్ ప్రత్యయానికి ఏం మిగులుతుంది చెప్పాము. టన్ ప్రత్యయానికి మిగులుతుంది చెప్పాను. ఓకే అండి. టన్ ప్రత్యయానికి సంబంధించిన ఎగ్జాంపుల్. టన్ ప్రత్యయంలో అయితే ఒక పని టన్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు అన్నది. టన్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు రూపం అనేది రామ శబ్దానికి సమానంగా నడుస్తుంది. రామ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఒక స్త్రీలింగంలో అయితే అంతింలో ఇకా చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా నడిపించాలి. ఇకా చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా అంటే ఇకా కాకుండా దీర్ఘ ఆకారం చేర్చుకొని చెప్పండి. ఇకా ఎందుకు ఆల్రెడీ ఉంది. దీర్ఘ ఈకారం చేర్చుకొని రమా శబ్దానికి సమానం నడిపించాలి. దీర్ఘ ఆకారాన్ని చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా నడిపించాలి. ఇకా తీసేయండి, క్షమ్యత. ఇప్పుడు ఎలాగే ఎగ్జాంపుల్ చూసుకోండి. ధన, ఇక్కడ ధన ప్రాతిపదికం. ధనకి ఇన్ని ప్రతి తీసుకొచ్చినప్పుడు ధనిని అయిపోయింది. అది ఇక్కడ టన్ తీసుకొచ్చామనుకోండి, టన్కి ఏం మిగులుతుంది? ఇకా మిగులుతుంది చెప్పాం కదా, అందుకే ధనికహ అయిపోయింది. ధనికహ ఏమవుతుంది? ధనికహ. ధన అనేది నాలో ఆ అకారాంతం ఉంది కాబట్టి ధనికహ అయిపోయింది. ఇక్కడ మనకి ఇకా అనే ప్రత్యక్ష ఏంటండి? ఇంకోసారి చెప్పండి మోదయ. ధన అర్థం కాలేదు మోదయ. ఇప్పుడు ప్రాతిపదికం చేత టన్ తీసుకొచ్చాము. ధన ప్లస్ టన్, ధన ప్లస్ టన్. ఇప్పుడు మళ్ళా టన్ స్థానం ఏం మిగులుతుంది? ఇకా మిగులుతుంది. ధన ప్లస్ ఇకా, ధన ప్లస్ ఇకా. ఇప్పుడు అది రెండింటిని కలిపితే ధనికహ అయిపోతుంది. ఆ రెండింటిని కలిపితే ధనికహ. ఓకేనా? ధన్యవాదాలు. ఇది టన్ ప్రత్యయ శబ్దాలు ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి రూపం నడిపించామనుకోండి, ధనికహ ధనికౌ ధనికాహ, ధనికం ధనికౌ ధనికాన్, ధనికాన్ ధనికేన ధనికాభ్యాం ధనికై, రామ శబ్దానికి సమానంగా. అదే స్త్రీలింగంలో అయితే ధనికా ధనికే ధనికాహ, రమా రమే రమాహ, ధనికాం ధనికే ధనికాహ,
ధనికయా, ధనికాభ్యాం, ధనికాభి, అలాగే రూపం నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అస్తు. ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకోండి. దండాకి దండిక, దండ ఈజ్ ఈక్వల్ టు దండిక. దండ అనే ప్రాతిపదికం చిన్న డాష్ ఇచ్చి రాసుకోండి. దండిక అవుతుంది. దండిక అంటే దండ కలిగిన వాడు. దండిక అంటే దండ, చేతిలో కర్ర కలిగిన వాడు. ధనిక అంటే ధనం కలిగేవాడు. చూడు అక్కడ కూడా వచ్చింది. అక్కడ ధనిని చెప్పాం. ధని కూడా ధనం కలవాడే. ధనిక అని కూడా ధనం కలవాడే. రూపద్వయం రెండు శబ్దాలు వచ్చాయా? శబ్ద రూపం భిన్నంగా ఉంది కానీ అర్థం ఒకటే, ధనం కలవాడు. అక్కడ ధనం కలిగిన వాడు అని చెప్పి ఇక్కడ ధనిక అని కూడా ధనం కలిగిన వాడు. రెండు రకాల ప్రయోగాలు ఉపయోగిస్తామా? ధని అని కూడా అదే అర్థమే, ధనిక అని కూడా అదే అర్థమే. జ్ఞాన శబ్దానికి కూడా రెండు ప్రత్యయాలు వస్తాయా మహోదయ? జ్ఞానిక, జ్ఞాన ప్రాతిపదికం చేత ఇక జ్ఞానిక వస్తుంది. అంటే విశిష్ట ధాతువులకి తప్పకుండా ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. వస్తాయండి. అకారంతం ఉంటే చాలు. అకారంతో రెండు ప్రత్యయాలు వస్తాయి. అక్కడ ప్రయోగం అంటే ఎక్కడ ఏం తీసుకొని అది తీసుకుంటామంట. ఇప్పుడు నువ్వు నూలు తెరిచావు, వ్యాకరణ చెప్పుకున్నావు, నూలు తెరిచావు, ఎక్కడ ఏది కావాలంటే తెచ్చుకుంటాం. మనం త్రిష్పతి తెచ్చుకున్న కర్త, ధర్త, హర్త ఇలా తయారవుతాయి. అదే నూలు ప్రతి తీసుకున్నాం అనుకోండి, కారక, ధారక, హారక అలా తయారవుతాయి. ఓకేనా? ఇక్కడ కూడా మనకు ఇన్ టన్ ప్రత్యయాలు వచ్చాయి. రెండు రకాల రూపాయలు మనం శబ్దాలు తయారు చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఎగ్జాంపుల్ మాయా, మాయాతోటి మాయిక, మాయాతోటి మాయిక, మాయ కలవాడు, మాయ చేసేవాడు. ఓకేనా? ఇవి మనకు 169వ నియమం అండి. అదే చెప్పండి. ధన్ ప్రత్యయం వాడినప్పుడు రూపసిద్ధి ఎలా అవుతుంది? ధనిక, ధన ప్రాతిపదికము. ధనిక ఎలా తయారవుతుందా? ఠన్ కదా. ధన, ధన ప్రాతిపదికం. అవును. ధనాలో అకారాంతం ఉండాలి. అకారంతో టన్ తీసుకొచ్చాము. టన్ను తీసుకొచ్చిన తర్వాత టన్నుకి అనుబంధంలో తా మిగులుతుంది. మళ్ళీ టస్యేక తోటి టస్యేక ఇక వస్తుంది. అక్కడ టస్యేక వసూతం వస్తుంది. ఠకార స్థానం ఇక వస్తుంది. అందుకే డైరెక్ట్ గా చెప్పేసాను ఇక వచ్చిందని చెప్పి. అప్పుడు ధన ఇక, ఇక వచ్చిన తర్వాత యచిభం, భస్య, భాసంజ అని పేరు పెట్టుకున్న తర్వాత ధనలో ఉండే ఆకారాన్ని తీసేస్తాం. ధనలో ఉండే నాలో ఉండే ఆకారం తీసేస్తే ధన్ నా హలంతం అయిపోతుంది. పక్కన ఈక కలిపి ధనిక. విసర్గం తెచ్చుకున్నాక స్వాదిత్పత్తి చేసి ధనిక. అర్థమైందండి? యచిభం వల్ల ఏమవుతుంది? భాసంజ అని పేరు పెట్టుకుంటాం. హరి ఓం. యచిభం, భాసంజ అని పేరు పెట్టుకుంటాం. భా ఆ భాసంజ పేరు పెట్టిన తర్వాత ఎస్ఏ తిచ అనే సూత్రం వచ్చేసి ఆ భాసంజకంలో ఉన్నటువంటి ఆకారానికి లోపం చేస్తుంది. అంటే ధనాలో ఉండే నాలో ఉండే ఆకారానికి లోపం చేస్తాం. కారక తయారు చేశామా? అక్కడ అలాగే ఇక్కడ కూడా ధనిక. ఓకేనా? అప్పుడు అందుకు కలిసి ఇవన్నీ మనకు ఇక్కడ ఎందుకు అవసరం లేదని చెప్పి డైరెక్ట్ గా ధన ఇక కలిపేసామన్నమాట. ఇప్పుడు అడిగేగా చెప్పామట. చాలా మంది ఇప్పుడు ఎట్లా కలిపి ధనలో ఆ ఉంది, పక్క ఇక ఉంది, ఎనసంది అవుతుంది, కానీ ఇక్కడ ఎలా కలిసిపోతాయి? అదే అందుకు ఇలా ప్రక్రియ అవన్నీ మనకు ఇక్కడ అంత లోతుగా అవసరం లేదు కాబట్టి ఇలా తయారైంది రూపం గుర్తు పెట్టుకోవడం కోసం. ఓకేనా? ధన్యవాదాలు. అప్పుడు మనకి ఇక్కడ ఏంటి, శబ్ద స్వరూపాన్ని గమనించాలి అంతే. ఇప్పుడు అన్ని నేర్చుకోలేం కదా, ఒక శబ్దం నేర్చుకుంటాం, చెప్పగలుగుతాం, అన్ని చెప్పలేం కదా. దాని అన్నిట్లో ఇక కనిపిస్తుందా లేదా? అంటే ఇది ఇక్కడ ఇక వచ్చింది, టన్ ప్రత్యయం అని గుర్తు ఐడెంటిఫై చేయాలి. కొంతవరకు మనం గెస్ చేయొచ్చు అనమాట. నమస్కారం. నియమం 170. తదస్య సంజాతం. ఈ సూత్రం చేత చాలా ఉంది. ఇంకా మనం ఈ సూత్రం నుంచి మనం చెప్పిన అర్థం ఉత్పన్నమై చెప్పబడిందని చెప్పడం కోసం సంకేతం మాత్రం రాసుకోండి. తదస్య సంజాతం అని బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది సూత్రము ఒకటి రాసుకొని తదస్య సంజాతం తారకాదిభ్య ఇతచ్. తదస్య సంజాతం తారకాదిభ్య ఇతచ్. ఇది సూత్రం మొత్తం. తదస్య ఒకే రాసుకుని తదస్య సంజాతం తారకాదిభ్య ఇతచ్.
ఇతచ్ ప్రత్యయం చేస్తుందన్నమాట. తారకాదిభ్య ఇతచ్. ఓకే, బ్రాకెట్లో పెట్టుకోండి. రాసుకోండి. యుక్తార్థంలో కొన్ని శబ్దాలతోటి ఇతచ్ ప్రత్యయం వస్తుంది. యుక్తార్థంలో కొన్ని శబ్దాలతోటి ఇతచ్ ప్రత్యయం వస్తుంది. ఇతచ్ ప్రత్యయం వస్తుంది. ఇతచ్ ప్రత్యయం వస్తుంది. ఇతచ్ ప్రత్యయం వస్తుంది. ఈ ఇతచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ ఇతచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ ఇతచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇత మిగులుతుంది. ఇత మిగులుతుంది. ఇత మిగులుతుంది. ఓకే, ఇత మిగులుతుంది చెప్పా. ఇప్పుడు ఈ కొన్ని శబ్దాలు ఇతచ్ ప్రత్యయం వచ్చినప్పుడు అవి రూపం ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. తారకా శబ్దం ఇప్పుడు చెప్పారా, తదస్య సంజాతం తారకాదిభ్య ఇత. తారకాది గణం ఉందండి. తారకాది గణం కొన్ని శబ్దాలు ఇచ్చాయన్నమాట. తారక, ఛాయక, నాయక, కొన్ని శబ్దాలు ఏమంటాయి. పిపాసిత, పిపాస, క్షుదిత, ఇవన్నీ శబ్దాలు ఇచ్చాయంట అక్కడ. అంటే తారకాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి ఈ సూత్రం ఇతచ్ ప్రత్యయం చేస్తున్నామంట. అస్తు. తారక అని ఒక ప్రాతిపదికం అంట శబ్దం. తారక ఈజ్ ఈక్వల్ టు తారకిత. తారక అంటే తారకిత. తారకాలో మనకు కా దీర్ఘ ఎలా ఉంది, పక్కన ఇతచ్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఇతచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు దానికి ఏం మిగిలింది, ఇత మిగిలింది. తారక ప్లస్ ఇత. తారక ప్లస్ ఇత. ఇప్పుడు ఆ తారకాలో ఉండే కాలో ఉండే దీర్ఘ ఆకారం వెళ్ళిపోతుంది. భస్య ఎస్యతి చ లోపం చేస్తాం. కాలో ఉండే ఆకారం తీసేస్తాం. ఇతచ్క ఈ దించ కలిస్తే తారకిత అయిపోయింది కదా. తారకిత పక్కన విసర్గం తెచ్చుకుంటే తారకిత. అలాగా తారక శబ్దం చేసి తారకిత తార. ఇప్పుడు ఇత అనేది ఇత్ అంతంలో కనిపిస్తుంది మనకు. ఇతచ్ ప్రత్యయం యొక్క ఇత అని అర్థం చేసుకోవాలి. తారక అంటే తారకిత. దీని మీనింగ్ ఏంటి, తారం అంటే నక్షత్రాలతో యుక్తం. తార అంటే నక్షత్రం అంటారు. నక్షత్రం తార అంటాం కదా. నక్షత్రాలతో యుక్తమైనటువంటి, నక్షత్రాలతో యుక్తమైనటువంటి అని అర్థం. తారకిత అంటే తారలతో అంటే నక్షత్రాలతో యుక్తమైనటువంటి. నెక్స్ట్ క్షుధా అంటే ఆకలి. క్షుధా ప్రాతిపదికం. క్షుధాతోటి ఇతచ్ తీసుకొస్తే వస్తుంది క్షుదిత. క్షుదితుడు ఆకలితో ఆకలితో ఉన్నవాడు, ఆకలితో యుక్తమైన వాడు, ఆకలితో యుక్తమైన వాడు. క్షుధాకు ఇత కలిపితే క్షుదిత అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ పిపాస. పిపాసాకి కూడా పిపాసిత. ఇతచ్ కలుపుకుంటే పిపాసిత అవుతుంది. పిపాసిత. పిపాస అంటే పిపాసిత. పిపాస కలవాడు అంటే ప్యాస, దప్పిక కలవాడు, దప్పికతో యుక్తమైన వాడు, దాహంతో యుక్తమైన వాడు. చాలా దాహం వేస్తుందండి అంటుంటాం మనం. పిపాసిత అంట. ఓ ఏష బహు పిపాసిత, దాహంతో ఉన్నాడు. పిపాసిత దాహంతో యుక్తమైన వాడు. నెక్స్ట్ కుసుమ. కుసుమ ప్రాతిపదిక. కుసుమిత ఏదో సుగంధితమైనటువంటి ఏదో ఒకటి సందర్భం అంట. కుసుమిత పుష్ప విశేషం. కుసుమిత. కుసుమిత. కుసుమ ప్రాతిపదికం తీసుకుని ఇక్కడ కుసుమిత. కుసుమ ప్రాతిపదికం చేత కుసుమిత అవుతుంది.
నెక్స్ట్ అదేవిధంగా పుష్ప పుష్ప ప్రాతిపదికన చేత పుష్పిత. ఇక్కడ కొన్ని అకారాంతాలు ఉన్నాయి, కొన్ని ఆకారాంతాలు ఉన్నాయి, ఏదైనా కావచ్చు. పుష్ప ప్రాతిపదిక పుష్పిత అంటే పుష్పాలతో యుక్తమైనటువంటి, పుష్పాలతో యుక్తమైనటువంటి. నెక్స్ట్ దుఃఖ ప్రాతిపదికన దుఃఖిత. ఏంటండి? కుసుమిత అంటే మహోదయ, కుసుమిత అది కూడా పుష్ప విశేషమే. మహోదయ కుసుమిత. కుసుమిత అది కూడా పుష్ప విశేషం, అంటే కుసుమాలతోటి యుక్తమైనటువంటి అని అంటున్నాను. అంటే కూడినటువంటి కూడా చెప్పుకోవచ్చు, పుష్పాలతో కూడినటువంటి. ఏంటండి? కూడినటువంటి. కుసుమాలతో, అదే కుసుమాలతో యుక్తమైనటువంటి కూడినటువంటి, అది ఒక పుష్ప విశేషంగా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ పుష్పిత, ఇంకే వేరే అర్థం కూడా ఉండొచ్చు, ఇప్పుడు సందర్భాన్ని బట్టి అదే తీసుకుంటున్నాను. పుష్ప ప్రాతిపదికన పుష్పిత అంటే పుష్పాలతో యుక్తమైనటువంటి, పుష్పాలతో కూడుకునేటువంటి వృక్షం ఏదైనా కావచ్చు. పుష్పిత. నెక్స్ట్ దుఃఖతోటి దుఃఖిత, దుఃఖంతో యుక్తమైనటువంటి, దుఃఖిత దుఃఖంతో యుక్తమైనటువంటి. నెక్స్ట్ అంకుర ప్రాతిపదికన చేత, అంకుర ప్రాతిపదికన చేత అంకురిత, 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 అంకురిత అంటే అంకురించినటువంటి మొలక, అంకురించినటువంటి మొలక, అంకురిత, అంకురంతో యుక్తమైనటువంటి. ఓకే, ఇవి మనకు 170లో ఉన్నటువంటి నియమం అండి. ఇక్కడ ఇతర ప్రత్యయం వచ్చినప్పుడు శబ్దాలు ఇలా ఉంటాయి. ఇతర తదితర చెప్పం కదా, తన్ ప్రత్యయం, ఇని ప్రత్యయము, ఇతర ప్రత్యయాలతో ఉపయోగించినప్పుడు శబ్దాలు ఎలా ఉంటాయి కొంచెం చూపించాము. దాని అర్థం ఏ విధంగా తీసుకుంటామో చూపించాము. దుఃఖిత, పుష్పిత, ఫలిత, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడే మొలకలొచ్చిన పొలాలున్న క్షేత్రాన్ని చూసి మనం అంకురిత చెప్పచ్చా మహోదయ? చెప్పచ్చండి, దాన్ని అంటున్నాడు అంకురిత, అప్పుడే ఉత్పన్నమైనటువంటి అంకురిత. అస్తు, ఇది 170 నియమం. కింద ఒక సూచన రాసుకోండి. అంటే ఎప్పుడైనా లేఖనం రాసేటప్పుడు కానీ, ఎక్కడ రాసింది మనం చదివేటప్పుడు కానీ కొన్ని అల్ప విరామాలు, అర్ధ విరామాలు, కొన్ని ఎక్కడ పదచ్ఛేదం చేయాలి, పద విభాగం చేయాలి, కొన్ని నిర్దేశమైనటువంటి సూచనలు ఉన్నాయన్నమాట. అవి మనకు ఎప్పుడైనా రాసేటప్పుడు ఒక లేఖకుడికి ఇవన్నీ తెలియాలన్నమాట. చదువుకున్నప్పుడు ఇదే విధంగా సాంగత్యపూర్వకంగా అర్థం చేసుకోవాలి మనం. అవి కొన్ని సంకేతాలు ఏంటివి, అల్ప విరామం అంటే దాని చిహ్నం ఎలా ఉంటుంది, దాని గుర్తు ఎలా ఉంటుంది, దేన్ని అల్ప విరామం అంటాం, దీన్ని అర్ధ విరామం అంటాం, దేన్ని పూర్ణ విరామం అంటాము, దేన్ని ఒక్కోసారి పాయింట్ కోట్ చేయాలి, దాన్ని ఏ రకంగా కోట్ చేయాలి, ఏ రకంగా సంకేతించాలి, నిర్దేశించాలి. ఏదైనా దోషాన్ని చెప్పాలి, దోషం చూపించినప్పుడు దాన్ని ఎలా చూపించాలి, ఏదైనా రాష్ట్ర పొరపాటు తప్పు అయిపోయింది, దాన్ని ఎలా మధ్యలో రాయాలి, ఏ రకంగా ఏ చిహ్నంతో రాయాలి. కొన్ని సంకేతాలు ఆవశ్యకమైనటువంటి, మనం చదువుకునేటప్పుడు లేఖనం రాసేటప్పుడు కొన్ని ఆవశ్యకమైన నిర్దేశాలు ఏంటి కింద కొన్ని చిహ్నాలతో చూపిస్తున్నామట. ఆ చిహ్నాన్ని బట్టి మనం ఇక్కడ ఈ దోషం ఉంది లేదా దీంట్లో ఇది ఉంది అని చెప్పి తెలిసిపోతున్నాం అంట. దీనికి ఈ పదం యాడ్ అయింది లేదా ఈ పదం తీయబడింది లేదా ఈ పదం చేర్చబడింది అలా తెలుస్తున్నామంట. ఇంకా అర్ధ విరామం అంటే అల్ప విరామం చాలా దీనికి మహత్వం ఉందండి. ఎందుకంటే అర్ధ విరామం అల్ప విరామాలతో మనకు వాక్యార్థం వస్తుందన్నమాట. దీంట్లో అర్ధ విరామాలు అల్ప విరామాలు మనం తెలియకుండా అలా కంటిన్యూ చదువుకుంటూ పోతున్నాం అనుకోండి, అర్థ సాంగత్యం ఉండదు, అర్థానికి సంబద్ధత ఉండదు అన్నమాట. ఈ ఎక్కడ ఆపాలనో, ఎక్కడ కామ పెట్టాలి, ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఎక్కడ పూర్ణ విరామం పెట్టాలి, ఎక్కడ ఏది ఏ రకంగా చదువుతామో దాన్ని బట్టి అర్థం వస్తుందన్నమాట. అందుకే ఇది తెలియకుండా చదివామంటుంది, తెలియకుండా చదువుతుంటే అది అర్థం కాదు మనకు. కాబట్టి ఎక్కడ ఆగాలనో, ఎక్కడ కంటిన్యూ చేయాలనో, ఎక్కడ స్లోగా చెప్పాలి, ఎక్కడ ఉతార్ చదవం అంటాం. అంటే మనం అది దాని మీద పటుత్వం వచ్చినప్పుడే మనం చెప్పగలుగుతాం. చదవడం ఒక కళ. ఇప్పుడు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు తెలుసు కదా, వార్తలు చెప్పే వాళ్ళు ఎంత స్పీడ్గా చెప్పినా సంగతి యుక్తంగా చెప్తున్నారు. ఒక పదం అలా పోదు ఇక్కడ పోదు, అంత స్పీడ్ లో కూడా సంగతి యుక్త పూర్వకంగా చెప్పడం అన్నమాట. పదాలను అన్వయం చేసుకొని చెప్పడం అన్నమాట.
చాలా మంది ఇప్పుడు మనం చదివాం అనుకోండి, అన్ని పదాలు ఒకేసారి అన్ని కలిసిపోతాయన్నమాట. ఏది ఏదైనా కలిసి చెప్తున్నామో తెలియకుండా పోతుంది. అంటే అభ్యాసంతో వస్తుంది అది. అట కొన్ని తెలియాలి మనకు. ఓకే, అస్తు. ఆ చిహ్నాలు ఏంటి కింద రాస్తున్నాను, నోట్ ఏమిటి రాసుకోండి. సూచన, కొన్ని ఆవశ్యక నిర్దేశకమైన చిహ్నాలు అంటే గుర్తులు లేదా లక్షణాలు రాసుకోండి. అంటే లేఖనం, అంటే లేఖనం రాసేటప్పుడు ఏదైనా లిపి రాసేటప్పుడు ఏదైనా ఒక లేఖం రాసేటప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి చిహ్నాలు. లేఖాది కార్యాల్లో ఉపయోగించేటువంటి ఆవశ్యకమైనటువంటి సంకేతాలు లేదా నిర్దేశాలు అని రాసుకోండి. లేఖాది కార్యంలో ఉపయోగించేటువంటి ఆవశ్యక నిర్దేశాలు లేదా సంకేతాలు రాసుకోండి. కింద చిహ్నం కూడా ఇచ్చాం మీకు కదా, దగ్గర గ్రూపులో పెట్టే ఉంటుంది అనుకుంటాను, ఇప్పుడు చూసుకోండి, లేకుండా పెట్టండి. అల్ప విరామం అంటే చిన్న కామ పెడతామండి. అల్ప విరామం చెప్పి పక్కన గుర్తు ఇచ్చాడు, అల్ప విరామం చెప్పి కింద రాసుకోండి. ఒకటి అల్ప విరామం చెప్పి కామ, అల్ప విరామం అంటే ఇలా ఉంటుంది అన్నమాట, ఒక కామ ఉంటుంది అంతే. రెండో రాసుకుంటే అర్ధ విరామ. అల్ప విరామ అంటే కామ, అర్ధ విరామ అంటే రెండు చుక్కలు వస్తాయి, పైన ఒక చుక్క దాని కిందనే కామ లెక్క వస్తుంది అన్నమాట, దాని కిందనే. దాన్ని అర్ధ విరామం అంటాం. అర్ధ విరామం అంట, పైన చుక్క దాని కిందనే కామ టైప్ లో వస్తుంది అన్నమాట. అది పూర్తిగా డాట్ పెట్టామన్నమాట, కొంచెం చేంజ్ చేస్తామన్నమాట. అర్ధ విరామ అంటాం దాన్ని. నెక్స్ట్ మూడవది పూర్ణ విరామ. పూర్ణ లకీర్ అంటే గీత పెడతాం, దాన్ని పూర్ణ విరామం. అట్లా అంటే ఇప్పుడు మనకు శ్లోకాలు రాసేటప్పుడు తెలుస్తుంది, ఒక పాదం అయిపోయింది, ఒక దానికి ఒక లైన్ రాస్తా ఉంటాం, అంటే అది పూర్తిగా పాదం అయిపోయింది, ఒక పాదం అయిపోయింది, ఒక చరణం అయిపోయింది అని అర్థం. ఓకే, ఇది పూర్ణ విరామం. నెక్స్ట్ ప్రసంగ సమాప్తి చిహ్నం. ప్రసంగ సమాప్తి, ప్రసంగం సమాప్తి అయినప్పుడు రెండు గీతలు పెడతామంట. అది ఏ శ్లోకం పూర్తయినా ఏ ప్రసంగం సమాప్తమైనా అప్పుడు రెండు చిహ్నాలు పెడతామంట, అంటే అది పూర్తి అయిపోయిందని అర్థం. రాస్తూ వచ్చామనుకోండి, రెండు చిహ్నాలు పెట్టినా అది వాక్యం పూర్తి అయిపోయింది, అంటే కొటేషన్ పూర్తి అయిపోయింది, అంటే మనం చెప్పుకున్న అభిప్రాయం అక్కడ పూర్తి కంప్లీట్ అయిపోయిందని అర్థం చేసుకోవడం. దాన్ని ఏమంటాం? ప్రసంగ సమాప్తి చిహ్నం. ప్రసంగం సమాప్తమైనప్పుడు చిహ్నం ఎలా పెడతాము? రెండు గీతలు పెట్టేస్తాం పెద్దగా, అడిగి ప్రసంగం సమాప్తమైన అర్థం. నెక్స్ట్ ఐదవది ప్రశ్నబోధక చిహ్నం. ప్రశ్నబోధక చిహ్నం ఏదైనా ప్రశ్నవాచకంగా ఉన్నా కూడా అక్కడ ప్రశ్నవాచక చిహ్నం కూడా వేయాలి. రాసేటప్పుడు అది ప్రశ్నవాచకంగా అడుగుతున్నాం చెప్తున్నాం అనుకోండి, అక్కడ ప్రశ్నవాచక తెలిసింది అది మనకు, ప్రశ్నవాచక క్వశ్చన్ మార్క్. ప్రశ్న బోధక చిహ్నం. ప్రశ్న బోధక అంటే బోధించేటువంటి చిహ్నం. ఇక్కడ ప్రశ్నపూర్వకంగా అడుగుతున్నా అని చెప్తే తెలియజేస్తుంది మనకు. నెక్స్ట్ విస్మయాది బోధక చిహ్నం అంటే విస్మయాన్ని ఇచ్చేటువంటి, ఆశ్చర్యాన్ని ఇచ్చేటువంటి చిహ్నం ఏదండి? గీత గీసి దానిపైన డాట్, సంబోధనలో పెడతాం కదా అలాగా. అది విస్మయార్థాన్ని ఇచ్చేటువంటి సంకేతం అనమాట, అంటే ఆశ్చర్యార్థాన్ని ఇచ్చేటువంటి సంకేతం, విస్మయార్థాన్ని ఇచ్చేటువంటి చిహ్నం. ఇది విస్మయార్థాన్ని బోధించేటువంటి చిహ్నం, విస్మయార్థాన్ని బోధించేటువంటి చిహ్నం. క్వశ్చన్ మార్క్ వేసి డాట్ పెడతాం. ఏంటండి? విస్మయాధిక బోధక చిహ్నం అంటే క్వశ్చన్ మార్క్ వేసి కింద డాట్ పెడతాం. కాదండి, డైరెక్ట్ గా గీత గీసి దగ్గర డాట్, ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే. క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్న బోధక, అది ఎక్కడైతే ప్రశ్న ఉంటుంది అక్కడ క్వశ్చన్ మార్క్. విస్మయాన్ని ఇచ్చేది అది వేరే విధంగా ఉంది. నెక్స్ట్ సమాస యోజక చిహ్నం అంటే సమాసాన్ని కలుపుతాం కదా, సమస్త పదం చెప్పాను. ఇప్పుడు రామస్య పుత్ర ఈజ్ ఈక్వల్ టు పెట్టకుండా డాష్ ఇచ్చి రామపుత్ర, రాజ్యపుత్ర రాజపుత్ర, దశరథస్య పుత్ర డాష్ ఇచ్చి దశరథ పుత్ర. అలాగా సమాస యోజక అంటే కలిపేటువంటి చిహ్నం. విగ్రహవాక్య రాస్తే చిన్న డాష్ ఇచ్చేసి దాన్ని కలిపి రాస్తాం. దాన్ని అక్కడ ఆ రకంగా ఇచ్చామంటే అది సమాసయుక్త పదాన్ని అర్థం చేసుకోవాలి. చిన్న డాష్ ఇచ్చేయండి. నెక్స్ట్ వ్యవచ్ఛేదక చిహ్నం, విడగొట్టే చిహ్నం. విడగొట్టే చిహ్నం దాన్ని పెద్దగా రాస్తామండి.
పెద్దగా అదే గీతం పెద్దగా రాసాం కూడా విభిన్నం చేసినటువంటి చిహ్నం అయిపోతుంది. వ్యవచ్ఛేదక చిహ్నం. ఇప్పుడు ఇదే రకంగా ఒక లేఖకుడు ఏ పుస్తకం రాసినా మీకు ఇవన్నీ కనిపిస్తాయి, గమనించండి. ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి మనకు. ఒక లేఖనం చదివేటప్పుడు, మనం రాసేటప్పుడైనా ఇంకెక్కడైనా చదివినా ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అన్నింటినీ ఉపయోగించే ఉంటుంది. ఇక్కడ విభాగం చేసేటప్పుడు ఉపయోగించే చిహ్నం ఇది పెద్దగా ఉంటుంది. వ్యవచ్ఛేదక చిహ్నం అంటాం, అంటే విభజించేటువంటి చిహ్నం. నెక్స్ట్ ఉద్ధరణ చిహ్నం అండి. ఏదైనా ఒక పాయింట్ కోట్ చేసుకోవాలి, ఉద్ధరిస్తాం, ఇది ముఖ్య పాయింట్, దాన్ని కొటేషన్లో పెట్టుకుంటాం అంట. దాన్ని ఉద్ధరణ చిహ్నం అంటాం. ఉద్ధరించి సంకేతించి డాట్ పెట్టి మన క్వశ్చన్ మార్కుల్లో ఏదైనా ఇండికేట్ చేయాలని సంకేతించాలి, అప్పుడు ఇంకో కొటేషన్ పెట్టుకుంటాం అంట. పైన ఇంకో కొటేషన్ పెట్టుకుంటామంట. ఇన్వర్టెడ్ కామర్స్ అంటాం కదా, అది దాన్ని ఉద్ధరణ చిహ్నం అంటాం. సంస్కృతం అంటాం ఉద్ధరణ చిహ్నం, అంటే గుర్తు. నెక్స్ట్ అండి నిర్దేశక చిహ్నం. ఏం నిర్దేశించాలి అంటే ఎడింగ్ పెట్టుకుంటాం కదా, ఎడింగ్ పెట్టుకున్నప్పుడు ఫలానా అని చెప్పి, ఇప్పుడు వ్యాకరణం చెప్పి ఎడింగ్ పెట్టాము, అయిపోయి 2 చుక్కలు పెట్టి పైన మధ్య గీత, అది నిర్దేశక చిహ్నం అంటాం. అంటే అక్కడి నుంచి నిర్దేశించబోతున్నాము, నిర్దేశక చిహ్నం అంటాం. నెక్స్ట్ కోష్ట చిహ్నం. కోష్ట చిహ్నం కొన్ని మనం కోస్ట్లో పెట్టేసుకుంటాం అంట. అది రకరకాల పెట్టేస్తాం, గుండ్రంగా పెట్టుకోవచ్చు, గోలుగా, లేదంటే దాన్ని ఒక చతుర్భుజాకారంలో కూడా పెట్టుకోవచ్చు, దీర్ఘ చతురస్రాకారంలో, ఎలాగైనా కూడా. కోష్ట చిహ్నం అంటే కోస్టంలో పెట్టుకున్నామంట, బ్రాకెట్లో పెట్టుకునేది. ఎప్పుడు చెప్తాం బ్రాకెట్ రాసుకునే చెప్తుంటాం. అంటే అక్కడ ఒక చెప్పిన విషయాన్ని ఇంకా క్లారిటీ కోసం ఏదైనా సంకేతిస్తుంది చెప్పడం కోసం దాన్ని అదే విషయాన్ని బ్రాకెట్ లో సంకేతిస్తామంట. చెప్పిన విషయాన్ని ఇంకా దాని స్పష్టత కోసం బ్రాకెట్ లో చెప్పి దాన్ని చెప్పేటువంటి వాక్యాన్ని అక్కడ కోష్టక్ కాదు బ్రాకెట్ లో పెట్టుకుంటామంట. అందుకే దీన్ని కోష్ట చిహ్నం అంటాం. నెక్స్ట్ ధన చిహ్నం. ధన అంటే ప్లస్, ప్లస్ గుర్తును ధన చిహ్నం అంటాం, ధన అంటాం. ధన అంటే కూడిక, యోజించేది, కలిపేది, ధన చిహ్నం. దాన్ని ప్లస్ గుర్తును ధన చిహ్నం అంటాం. నెక్స్ట్ పర్యాయ చిహ్నం. ఇది ఎక్కువ మన సంధుల్లో వాడతాం కదా మహోదయ. ఏంటండి? ఇది ఎక్కువ మనం సంధుల్లో వాడతాం. సంధుల్లో వాడతాం కదా. విద్యా ప్లస్ ఆలయ, విద్యాలయ, ధన మధ్యలో ధన ధన చిహ్నం అంటారు. నెక్స్ట్ పర్యాయ చిహ్నం, ఈక్వల్ టు పెడతాం. పర్యాయ చిహ్నం అంటే 2 సమాన అర్థాలు ఉన్నాయనుకోండి. స్థానేన్ తరతమ సుశృతం చెప్పాను. స్థానేన్ అంతరతమ ఆదేశ, అంతరతమ అంటే ఈక్వల్ టు సదృశతమ అంటే సమాన పర్యాయ అర్థం చెప్పామంట. దాన్ని ఏమంటే అంతరతమ అంటే ఏమిటి? అత్యంత సదృశతమ. దాని అంటే అదే అర్థాన్ని ఈక్వల్ టు సమానమైంది, ముందు అర్థం ఏదైతే ఉందో అదే అర్థం ఇదే శబ్దాన్ని కూడా ఉంది అని చెప్పడం. దాన్ని సమాన అర్థాన్ని చెప్పించేది అనమాట. అందుకేం చెప్పాడు? పర్యాయ చిహ్నం అంటే 2టికి అర్థం, 2 పర్యాయ పదాలు. సకాశమన్య అంతికం 2 ఒకటే. సకాశం ఈక్వల్ టు అంతికం 2 ఒకటే, బరాబర్, అంటే సమానం. ఈక్వల్ టు పెట్టి రాసాం అనుకోండి 2 ఒకటే, కాబట్టి పర్యాయవాచి శబ్దాలు ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు సకాశం, అంతికం, సమీపం ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగా. దాన్ని ఈక్వల్ టు పెట్టి రాస్తాం మనం. అంటే ఇది పర్యాయవాచి శబ్దం అని అర్థం చేసుకోవాలి. అందుకే పర్యాయ చిహ్నం అంటుందని. నెక్స్ట్ రాసుకోండి త్రుటి నిర్దేశక చిహ్నం. దోషాన్ని నిర్దేశించే చిహ్నం. ఎప్పుడైనా మనం తప్పు రాసామండి, తప్పు రాసినప్పుడు దాన్ని మధ్య ఒకటి రాయాలి. అప్పుడు దాన్ని పైన ఒక దీన్ని ఏ గుర్తుంటాం, పైన కోణాకారంలో, ఇప్పుడు ధనుష్ కోణం ఉంటుంది కదా, ధనుష్ కోణం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఆకారంలో బాణం గుర్తు ఇస్తాం కదా, బాణం గుర్తు అట్లా బాణం గుర్తు ఇచ్చేసి అక్కడ రాయాలన్నమాట. బాణం గుర్తు ఇచ్చేసి ఇక తప్పు అయిందని చెప్పి అది కొట్టేసి అక్కడ బాణం గుర్తు ఇచ్చి అది రాయడం అంట. అంటే ఇక్కడ తప్పు తెలిసిపో, బాణం గుర్తు ఇవ్వగానే ఇక్కడ దాన్ని ఏదో రాశారు, మిస్టేక్ ఉంది, దానికి ఈ విధంగా రాశాను తెలిసిపోతుంది. అందుకే దోష త్రుటి నిర్దేశక చిహ్నం అంటుందండి. ఏదైనా మర్చిపోయినా కూడా మనం హంసపాదు అని వస్తుంది, ఇదేనా మహోదయ? ఏంటండి? ఆదిలోనే హంసపాదు అనే ఒక ఇది ఉంది కదా, హంసపాదు అంటే అట్లా అదేనా, వేరే ఉందా? హంసపాదం అంటే మీరు ఇప్పుడు నేను చెప్తున్నా ఆదిలోనే హంసపాదు అంటారు కదా, పాదు.
ఆదిలో హంసపాదమా? ఇక్కడ అనవసరం అండి ఆ టాపిక్. ఇక్కడ ఏదో నాకు దీంట్లో అంటే ఒకవేళ తప్పు వస్తే అదేనా సింబలా అని అడుగుతా. సింబల్ కాదు, ఇప్పుడు మనం ఏం రాస్తున్నప్పుడు దాన్ని మహోదయ. చిహ్నం అనమాట. చెప్పండి మహోదయ సుబ్బరాయుడు. చెప్పండి సుబ్బారెడ్డి గారు. ఇది అంశపాదం అనేది డాక్యుమెంట్స్ రాసేటప్పుడు ఏదన్నా మర్చిపోయి రాయకపోయినప్పుడు ఆ గుర్తు పెట్టి రాస్తారు మహోదయ. ఓ అదేనా? డాక్యుమెంట్ రాసేటప్పుడు ఇక్కడ మనం ఏదైనా ప్రూఫ్ చేసేటప్పుడు ఒక ప్రూఫ్ చేస్తూ ఉంటాం కదా, అది తప్పులు ఏదైనా కొన్ని అక్కడ అది పెట్టేసి అక్కడ ఈ బాణం గుర్తు చేసి ఇది ఇక్కడ అని చెప్పి రాస్తాం అన్నమాట. ఈ సందర్భంలో రాస్తారు. తర్వాత అది కూడా మర్చిపోయింది ఏమన్నా ఇన్సర్ట్ చేయాలనుకుంటే కూడా మర్చిపోయింది చెప్పాలన్నా ఇట్లాగే రాస్తాం. అదే దాన్ని హంసపాదం అంటారు. ఏమంటారు మళ్ళీ చెప్పండి? దాన్ని హంసపాదం అంటారు. హంసపాదం జీ. ఒకటండి, అంటే మర్చిపోవటం కాదండి, దాన్ని ఇండికేట్ చేస్తూ మధ్యలో ఇది పెట్టి చదువుకోమని అర్థం. అదే దాన్ని హంసపాదం అంటారు. అదే వస్తుందండి. భావన అయితే వేరేగా రాస్తారండి, స్లాష్ ఇచ్చి వేస్తారు. ట్రయాంగిల్ స్లాష్ కూడా ఉంటుంది దానికి. గీత వేసి చదువుకోవచ్చు అనమాట. కింద ఎక్కువ వర్డ్స్ రాయాల్సినప్పుడు కింద గుర్తు పెట్టేసేసి రాసేసి పైన కూడా పెడతారు, అక్కడ చదువుకోవాలని. ఎక్కువ పదాలు ఉన్నాయనుకోండి మహోదయ, ఒక పదం అయితే గుర్తు పెట్టేసి అక్కడే రాస్తారు. తెలుగులో అండి, అది ఇక్కడ సంస్కృతంలో అప్రస్తుతం. అది కాదు, అంశపాదం అనేది అది కూడా ఒక భాగమే అన్నమాట పమిచేతన్స్ లో. ఎక్కువ ఉన్నప్పుడు ఏమిస్తుందో, ఎక్కువ గుర్తు మార్చుకున్నప్పుడు కింద పేపర్ కింద అదే గుర్తు కింద పెట్టేసి ఎక్కడ చదువుకోవాలనో అక్కడ ఆ గుర్తు పెడతారు, కింద కూడా పెట్టి రాస్తారు అనమాట. ఓ అర్థమైంది. ఎక్కువగా ఉన్నప్పుడు కిందికి బాణం గుర్తించి కింద ఉందని చెప్పి సంకేతించి రాస్తాను, అది కింద ఉంటుంది అన్నమాట, నోట్ కింద. ఓకే, నెక్స్ట్ రాసుకున్నాను. ధన్యవాదాలు మహోదయ. ఓకే, ఉత్తమం. అంతిమ లాస్ట్ రాసుకుని ఇతి భావ చిహ్నం. ఇతి అంటే సమాప్తమైంది అనే విషయంలో ఇతి భవతి చిహ్నం. ఇతి భవతి ఇది ఈ రకంగా ఉంది అని చెప్పడం, సమాప్తం కాదు. ఇతి భవతి చిహ్నం అంటే ఇది ఇట్లాగా ఉంది, ఇది ఇలాగా ఉంది అని చెప్పడం కోసం. ఇది పైన తృతీయ దోష నిర్దేశం, పైన నిలువు గీత పెట్టాం అంటే నిలువు బాణం గుర్తు అనమాట. ఇది అడ్డ బాణం గుర్తు, బాణం గుర్తు అడ్డంగా ఉంటుంది అన్నమాట. బాణం గుర్తు అడ్డంగా ఇస్తాం అన్నమాట. అంటే కొన భాగం ఇవ్వండి, మొత్తం బాణం అంటే మొత్తం బాణం వేయద్దు, కొన భాగం చిహ్నం అంటాం. మనం ఏదో ఆరోహణ అవరోహణ క్రమంలో ఎలా రాస్తాం, ఏ చిహ్నం పెడతాం అలాగా. అదే అండి, ఇతి భవతి చిహ్నం అంటే ఇది ఇలాగుంది, ఈ రకంగా ఉందని చెప్పడం కోసం దాన్ని అక్కడనే అలాంటి గ్రేటర్ చిహ్నం ఇచ్చేసి మనం రాస్తాం అన్నమాట. ఇది ఇతి భవతి అంటే ఇది ఈ విధంగా ఉంది అనే అర్థంలో ఈ సంకేతాన్ని ఇస్తాం. ఇవి కొన్ని మనం చదువుకునేటప్పుడు ఎక్కడ రాసేటప్పుడైనా కొన్ని ముఖ్యమైన నిర్దేశాలు ఇక్కడ మనకు తెలియజేశారు. అస్తు, ఈ రకంగా మనం అభ్యాసం 53లో ఉన్నటువంటి శబ్దకోశము ఇంకా నియమాలు చెప్పుకున్నాము, వాక్యాలు రేపు చెప్పుకున్నామండి. ఇంకా రేపు అభ్యాసం 52లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు రాసుకొని వచ్చేయండి. రేపు వీటి యొక్క ఆన్సర్స్ కూడా చెప్పుకుందాము. అస్తు, మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. నమస్తే. ధన్యవాదం మహోదయ. జీ గురుగారు నమస్తే అండి. ఇది భవతి చిహ్నం చెప్పారు, తప్పు వ్రాసినప్పుడు వచ్చే చిహ్నాన్ని ఏమన్నారండి? తక్కువ రాసేటప్పుడా? తప్పు రాసేటప్పుడు అదే ఆ బాణం గుర్తు పైకి పెడతామంటే దాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తా నాకు తెలియదు. గ్రేటర్ చిహ్నం అది చెప్పారా?
ఏదో బాణం అమ్మా, గుర్తు చెప్తున్నా. అమ్మా త్రుటి నిర్దేశ చిహ్నం అని పిలుస్తారమ్మా. త్రుటి నిర్దేశ చిహ్నం. ధన్యవాదాలు. శృతి దాన్ని చెప్పాను, దాని శృతి నిర్దేశ చిహ్నం అంటాం. దాన్ని ఇంకేమంటారు? నిర్దేశ చిహ్నం. శృతి అంటే దోషం, దోషయుక్తం చెప్పేటప్పుడు దీన్ని ఇలా నిర్దేశిస్తాం అన్నమాట. శృతి నిర్దేశం. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే అండి. ఏంటండి? మహోదయ 52 వాక్యాలు చెప్పేశారండి, అయిపోయాయండి. అయిపోయా? ఆన్సర్స్ సరిపోయాయండి. ఆన్సర్ చెప్పేసుకున్నాం అయితే. ఆన్సర్స్ నిన్న చెప్పేశారండి. అయితే మనం కలిసి ముందుకు వెళ్ళాలి. అలాగే ముందుకు వెళ్దాం. నమస్తే మహోదయ. మహోదయ జీ ఒకసారి మీరు ఓపెన్ చేసుకోండి. లక్ష్మి గారు రికార్డింగ్ బంద్ చేయండి. ఒకసారి ఓపెన్ చేయి, మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మహోదయ యాక్చువల్ గా కొంతమంది చెప్పగా విన్నాను, కామాలు ఇలాంటివి లేవు సంస్కృతంలో, తర్వాత వచ్చాయి కానీ ముందు లేవంటారు కదండి మహోదయ. తప్పుగా చెప్పానా? ఓకే. ఉదాహరణ కాలే ఆవశ్యక శక్తిన తదర్థం లేదండి. ఒకప్పుడు అంటే కొంతమంది చెప్పడం విన్నాను, ఇలాంటివి లేవు తర్వాత వచ్చాయేమో నాకు తెలియదు, కానీ మామూలుగా వాడరు అని చెప్పారు. మామూలుగా ఈ వ్యాసాలు ఇట్లాంటివి రాసేటప్పుడు కామాలు ఇట్లాంటివి పెట్టరని విన్నాను మహోదయ. తప్ప కానీ మనకు వాడుకోకపోతే ఏంటంటే ఇప్పుడు మధ్యలో తప్పుడుతుంది. అలా అయిపోతే మనం రాసేప్పుడు ఇబ్బంది పడతాం. లేఖన నియమాల కోసం మన కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి కానీ అసలు యాక్చువల్ గా ఒరిజినల్ గా లేవని విన్నాను. లేదు ఇవన్నీ ఇంగ్లీష్ ద్వారా వచ్చినవి అని వినడం జరిగింది మహోదయ. తప్పైతే క్షమించండి. అంటే ఒక పాదం అయిన తర్వాత ఒక గీత, శ్లోకం పూర్తి అయిపోయిన తర్వాత రెండు గీతలు ఏకదండం ద్విదండం అని ఏమంటారు, అంతేకాని ఇవి ఇలా ఈ మిగిలిన గుర్తులన్నీ వాడతారని నాకు తెలియదు, అందువల్ల అడిగాను. మహోదయ, అది నాకు క్లియర్ అవ్వలేదు. ఇది హంసపాదు అనేది త్రుటి నిర్దేశక ఒకటే అవుతుందా, దానికి వేరే ఉందా? ఇది మీరు చెప్పిన పేరు హంసపాదం చెప్పి నేను ఫస్ట్ టైం వింటున్నానండి. నాకు కూడా తెలియదు, మీ వల్ల నేను తెలుసుకున్నాను ఇప్పుడు. అసలు వేరే గుర్తుందా అని సుబ్బారెడ్డి గారు చెప్పి ఒకసారి వాళ్ళకి బాగా తెలుసు ఆయన, ఎందుకంటే మనకు బాగా టైపింగ్ చేస్తారు. అదే అందుకోసం లేరనుకుంటా. ఆయన ఉన్నారుగా సుబ్బారెడ్డి గారు ఉన్నారా? వెళ్ళిపోయినట్టున్నారండి. ఇది మీరు చెప్పింది నాకు తెలిసింది, అంటే ఎప్పుడో విని ఉంటాను, అంత గమనించలేండి. ఉంది కాబట్టి ఇది వచ్చింది. ఆదిలోనే హంసపాదు అని చెప్పేసి ఒక ఇది వచ్చింది. మొదటే తప్పులు రాసేసేయడం, రాసినప్పుడు అయ్యో ఆదిలోనే హంసపాదు వచ్చేసింది అని అంటే అప్పుడు అలా తప్పు వచ్చింది అని ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి. ఆ గుర్తు వేస్తారు. ఆ గుర్తు వేసినప్పుడు ఇది తప్పు ఉంది, దాన్ని సరి చేసుకోండి అని కింద ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పింది వివరణ, కానీ గుర్తు ఇదే కాదా అనేది ఉన్నది అని మాత్రం నాకు బాగా తెలుసు, కానీ గుర్తు ఏది అనేది నాకు తెలియదు. ప్రభాకర్ శాస్త్రి గారు మీకు తెలుసా? లేదమ్మా, ఆదిలోనే హంసపాదు అనేటువంటి మాట విన్నాం కానీ దానికి గుర్తు ఉన్నది తెలియదు. తప్పులు వస్తే అలాగే రాస్తూ ఉంటారు, అది ఆ సింబల్ వేస్తారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఇదే సింబలా అని నేను అడిగాను. అది అన్నిట్లోనూ వేస్తారు. ఆ సింబల్ వేసి వేయడం అది మామూలుగానే ఉంది, చాలా చోట్ల వేస్తారు. తెలుగులో వేస్తారు, ఇంగ్లీష్ లో వేస్తారు, అన్నిట్లోనూ వేస్తారు. కానీ దానికి ఒక పేరు ఉందని నాకు తెలియదు. అవునండి, ఉందండి, అది నాకు ఖచ్చితంగా తెలుసు. హంసపాద, ఆదిలోనే హంసపాద అంటే మొదట్లోనే తప్పు ఏదైనా జరిగితేనే ఆదిలోనే హంసపాద అనేది అది మామూలు తెలుగులో ఉన్న. రాస్తున్నప్పుడు టైపింగ్ లో పూర్వకాలం వాళ్ళు రాస్తున్నప్పుడు ఆ తప్పు వచ్చినా లేకపోతే ఇంక ఎక్స్ట్రా రాయాల్సి వచ్చినా, మర్చిపోయారు లైన్ ఒక పాయింట్ మర్చిపోయారు అనుకోండి, లేకపోతే ఒక పదం ఒక 2 లెటర్స్ మర్చిపోతే గబుక్కు నీది పెట్టేసి కింద పైన రాస్తూ ఉండేవారు.
అది అవునండి, నిజమేనండి. ఆదిలో హంసపాదం అంటే ముందు ఫస్ట్ గానే తప్పు అనే మాకు తెలుసండి. అదే ఓకే. ముందులోనే ఆ తప్పని కరెక్షన్ కోసం అనేసి కింద ఆ సింబల్ వేసి చేయడం మరి Symbols మామూలుగా వేస్తూ అలవాటే ఉంటారు. అందరికి. సింబల్స్ కరెక్షన్ సింబల్, అది కరెక్షన్ సింబల్ ఫస్ట్ లోనే వచ్చింది కాబట్టి అయ్యో స్టార్టింగ్ ఏ మిస్టేక్స్ వచ్చాయి, ఇంకెన్ని మిస్టేక్స్ వస్తాయో కదా అనేటప్పుడు ఇలాంటి సింబల్ వేసుకుంటారు. సింబల్ వేస్తారు. ఓ పదం మిస్ అయినా, ఒక అక్షరం మిస్ అయినా కానీ వేస్తారు. కానీ అది వేసి వేస్తారు. ఇంకో చోట రాస్తారు మనం ఏం అనేది చేస్తాము, ఇంటూ పెట్టుకుని పైన రాసుకుంటాం. ఇంటూ అట్లా కానీ ఇంటూ పెట్టేసి పైన మహోదయ. ఇరికిస్తాం. అలా మహోదయ. ఇరికించకుండా ఈ హంసపాద వేసేసి పక్కన కిందనో వేస్తారు అని విన్నానండి నేను, అందుకని అడిగాను. అది మహోదయ. నిజమేనండి. కానీ కామాలు మహోదయ. ఉన్నాయని నాకు తెలియదండి. మొదటిసారి మహోదయ. వింటుంది. మహోదయ. పలక వేరుగా మహోదయ. మహోదయ. బిజీగా మహోదయ. ఉన్నట్టు. హరి ఓం. మహోదయ. హరి ఓం మహోదయ. చెప్పండి మహోదయ. ఇది ఇది రెండు సందర్భాల్లో వాడతారు మహోదయ. ఇది ఒకటి అంటే ప్రింటింగ్ చేసేటప్పుడు లేదా ప్రూఫ్ రీడింగ్ కు ఇలా తప్పు ఉందని చెప్పడానికి రాయటం ఒకటి. రెండోది ఏంటంటే డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ డబ్బులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అవి తప్పు చేస్తే మళ్ళా పోతే కష్టమని అక్కడ ఈ గుర్తు పెట్టి, అది ఆది హంసపాదికి దీనికి సంబంధం లేదండి. ఆ గుర్తు పెట్టి ఆ గుర్తు దగ్గర ఇది 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 కలిపి చదువుకోమని అర్థం వచ్చేటట్టు జరుగుద్ది. ఈ హంసపాది అనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో హంసపాది అని రాస్తారు. ఆది హంసపాది అది తెలియదు. ఆది అంటే మొదట్లోనే తప్పు వచ్చేసిందే అనే మీనింగ్ లో. అది మాత్రం ఆది హంసపాది రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఆది అని ఉండదండి, ఆది అని ఉండదు, హంసపాదు అని ఉంటుంది. కానీ మొదట్లోనే తప్పు వస్తే అయ్యయ్యో ఆదిలోనే హంసపాదు వచ్చింది అని అనుకుంటారండి. అది హంసపాదు అని దాని పేరు హంసపాదు. ఒక్కోసారి స్టార్ట్ చేయబోతున్నా స్టార్టింగ్ లో తప్పు వస్తుంది ఒక్కోసారి. ఏదన్నా ఆది కాదండి, తప్పు వచ్చిందంటే ఆ తప్పు గుర్తు కోసం ఇది కలిపి చదువుకోమని కింద రాస్తారు అక్కడ చోటు లేకపోతే. నాకు పెద్ద చెప్పిందేనండి, హంసపాదు అని అంటారు. ఈ గుర్తు ఒక గుర్తు ఉంటుంది, ఈ గుర్తు ఇదో కాదో నాకు తెలీదు, హంసపాదు అని అంటారు. పదము అని అడిగానండి ఒకసారి ఒక ఆయన. హంసపాద అనడం విసుగును కనిపించే చెప్పడానికే కానీ అంతకు మించి గుర్తుగా వేసి రాయడం, సగం గుర్తు వేసి రాయడం అని. చెప్పండి మహోదయ. అది పాదు కాదు, పాది. పాదినా? పాది అంటే పాది, ఆదిలోనే హంస పాది, అందుకే ఆ గుర్తు హంస పాదం లాగా వేస్తారు. పాది హంసపాదంలో వేస్తారా? అదే నేను అడిగాను. హంస పాది. హంసపాది అంటే హంస పాద స్వరూపము అని. పాది ఒక ఆయన అడిగాను ఎందుకంటారు ఈ సామెత అని అడిగితే, ఇలా తప్పులు వచ్చినప్పుడు ఒక గుర్తు వేస్తారు, గుర్తు వేస్తారు, మొదట్లోనే వచ్చేసిందిట ఆయనకి, అయ్యయ్యో ఆదిలోనే వచ్చింది అని అప్పటి నుంచి కూడా ఆ సామెత అలా వచ్చింది అని చెప్పారు. అందుకని నేను పాది అన్నమాట. పాది వస్తు మహోదయ. ఆ గుర్తు కూడా వేరే అయ్యి ఉంటుంది.